హాయ్ అందరికి. అయితే నేను లాస్ట్ వీడియోలో ఫాలిక్యులర్ స్టడీ ట్రీట్మెంట్ ఎక్స్‌పీరియన్స్‌ని నేను షేర్ చేశానండి. ఎవరైనా నా వీడియో గనక చూడకపోతే ఒక్కసారి వెళ్లి చూడండి. ఎవరైనా పీసీఓడీతో సఫర్ అవుతూ ఉన్నట్లయితే, ఇన్‌ఫర్టిలిటీతో సఫర్ అవుతున్నట్లయితే వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది నా ఎక్స్‌పీరియన్స్ అనేది. నేను వీడియో చేయడానికి ముఖ్యంగా కారణం అయితే అవేర్‌నెస్ కోసమేనండి. ఆఫ్టర్ మ్యారేజ్ ఇన్‌ఫర్టిలిటీతో సఫర్ అవుతూ ఎవరైనా ట్రీట్మెంట్ తీసుకోవాలి, ఫాలిక్యులర్ స్టడీ ట్రీట్మెంట్ తీసుకోవాలి అనుకునేవాళ్ళు ఒకసారి నా వీడియో చూడండి. మీకు కొంచెం యూజ్ అవ్వచ్చు. మీకైతే నా ఎక్స్‌పీరియన్స్ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. అయితే నేను లాస్ట్ వీడియోలో నా ఫాలిక్యులర్ స్టడీ ట్రీట్మెంట్ ఎక్స్‌పీరియన్స్ అంతా నేను చెప్పానండి క్లియర్‌గా. అందులో నాకైతే ఒక కాంప్లికేషన్ వచ్చింది. ఆ కాంప్లికేషన్‌తో నేను ఇంకా ఫాలిక్యులర్ స్టడీ ట్రీట్మెంట్ తీసుకొని నేను ఆల్‌మోస్ట్ 11 మంత్స్ అయిపోతుంది. అయినా కూడా నేను ఆ కాంప్లికేషన్‌ని ఫేస్ చేస్తూనే ఉన్నాను. సో, అది ఏంటి అనేది నేను ఈ వీడియోలో మీకు క్లారిటీ అయితే ఇవ్వబోతున్నాను. సో, పూర్తిగా చూడండి నా వీడియో. వీడియో చూస్తున్న వాళ్ళందరికీ ఒకటే రిక్వెస్ట్ అండి. నా వీడియోని పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫాలిక్యులర్ స్టడీ ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు నాకు ప్రెగ్నెన్సీ అనేది వీక్ పాజిటివ్ వచ్చింది. వీక్ పాజిటివ్ వచ్చిన తర్వాత మేడం నాకు హెచ్‌సీజీ బ్లడ్ టెస్ట్ అనేది సజెస్ట్ చేశారు. ఆ బ్లడ్ టెస్ట్ నేను రిపీటెడ్‌గా చేసుకోవాలని చెప్పారనమాట. నేను ఫస్ట్ టైమ్ నేను ఫస్ట్ టైమ్ హెచ్‌సీజీ బ్లడ్ టెస్ట్ చేసుకున్న తర్వాత నాకైతే డబ్లింగ్ అయిందండి. హెచ్‌సీజీ బ్లడ్ టెస్ట్ చేసుకోవడం వల్ల మనకి ప్రెగ్నెన్సీ అనేది ఒకవేళ కన్ఫర్మ్ అవుతూ స్ట్రాంగ్‌గా ఉంటే గనక మనకు ఆ నంబరింగ్ అనేది బ్లడ్ టెస్ట్‌లో వచ్చే నంబరింగ్ అనేది డబ్లింగ్ అవుతూ వస్తుందన్నమాట. చేపించుకున్న తర్వాత నాకు 24 అవర్స్ తర్వాత మళ్ళీ సెకండ్ టైమ్ కూడా చేపించుకుంటే అది డబ్లింగ్ అయింది. డబ్లింగ్ అయినాక మళ్ళీ ఇంకొకసారి అలానే రిపీటెడ్‌గా నాకు 4 టైమ్స్ అనేది బ్లడ్ టెస్ట్ చేపించారు. చేపించాక నాకు 4 టైమ్స్ కూడా డబ్లింగ్ అవుతూ వచ్చిందనమాట. అంటే అప్పుడు మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఫస్ట్ సైకిల్‌లోనే కన్సీవ్ అయిపోయాను. అంటే డబ్లింగ్ అవుతూ ఉంది అంటే అది స్ట్రాంగ్‌గా ఉన్నట్టే కదా! అని నాకు కొంచెం హోప్ వచ్చిందనమాట. ఆ తర్వాత మేడం కూడా అన్నారు, పర్వాలేదు డబ్లింగ్ అవుతూ వస్తుంది కాబట్టి నో ప్రాబ్లమ్. నేనైతే ఇప్పుడు నీకు ప్రొజెస్ట్రాన్ మెడిసిన్ అనేది డోస్ సరిపోదు. ఇంకొక కొంచెం ఎక్కువ డోస్ పెడతాను. ఇంకా ప్రొజెస్ట్రాన్ ఇంజెక్షన్ గూడా ఇస్తానని చెప్పి ఇచ్చారు. ఆ తర్వాత లోపల బేబీ గ్రోత్ అవ్వడానికి, గ్రోతింగ్‌కి కూడా ఇంజెక్షన్ ఇచ్చారు నాకు. సో, నాకు గ్రోతింగ్‌కి ఎప్పుడైతే ఇంజెక్షన్ ఇచ్చారో, ఆ రోజు ఇంటికి వెళ్ళగానే నేను లంచ్ చేసి ఒక 2 అవర్స్ తర్వాత ఈ కాంప్లికేషన్ అనేది నాకు స్టార్ట్ అయిందండి. అది ఏంటి అంటే నాకు హార్ట్‌లో పాల్పిటేషన్స్ వచ్చాయన్నమాట. సడెన్‌గా వచ్చాయి హార్ట్‌లో పాల్పిటేషన్స్. అది ఎలా అంటే బాగా స్పీడ్‌గా, ఇర్రెగ్యులర్‌గా బాగా స్పీడ్‌గా కొట్టుకుంటుంది హార్ట్ అయితే. టక్ 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 అని కొట్టుకొని ఆగిపోయి మళ్ళీ సేమ్ రిపీట్ అవుతూ వచ్చిందన్నమాట. అయితే అలా కొట్టుకుంటున్నప్పుడు నేను చాలా టెన్షన్ పడ్డాను. అంటే పానిక్ అయిపోయాను. ఏంటిది సడెన్‌గా ఇలా అయింది? అంటే ఇంజెక్షన్ వేయించుకొనొచ్చాక ఇదేమైనా రియాక్షనా? లేకపోతే ఇంకేదైనా ప్రాబ్లమా? అని చెప్పి అంటే కంటిన్యూగా అలా అవుతూ వచ్చే వరకు నేను చాలా పానిక్ అయిపోయానండి. నాకెప్పుడు కూడా ఆ ఎక్స్‌పీరియన్స్ అనేది నాకు తెలీదు. అలాంటి ఎక్స్‌పీరియన్స్ అనేది నేనెప్పుడు కూడా అనుభవించలేదండి. చాలా చాలా భయపడ్డాను ఫస్ట్ టైమ్ అలా రావడం వల్ల. ఇంక నేను మా హస్బెండ్‌కి చెప్పి, "చిన్న ఇట్లా అవుతుంది. నాకు హార్ట్‌లో ఏదో అయిపోతుంది. ఆ పాల్పిటేషన్స్ ఒస్తున్నాయి. నాకు అసలు దాన్ని పాల్పిటేషన్ అంటారని కూడా నాకు తెలీదు. సో, అది ఇలా వస్తుంది. నాకు ఏదో అయిపోతుంది" అని చెప్పి నేను టెన్షన్ పడిపోతూ ఉన్నాను. తను కూడా పాపం నన్ను చూసి ఇంకా టెన్షన్ పడి హాస్పిటల్‌కి వెళ్దాం అని చెప్పి ఇమ్మీడియేట్‌గా హాస్పిటల్‌కైతే వెళ్ళామండి. డాక్టర్స్ ఇమ్మీడియేట్‌గా చూసి అంటే "ఏంటి? ఎందుకు ఇట్లా పాల్పిటేషన్స్ వస్తున్నాయి? దేనికైనా టెన్షన్ పడుతున్నావా? భయపడుతున్నావా?" అని అడిగారు. "లేదు నాకేం టెన్షన్ ఏం లేదు. ఇంజెక్షన్ వేసుకొని లంచ్ చేశాక నాకు 2 అవర్స్‌కి ఇలా అయ్యింది" అని చెప్పి నేను చెప్తున్నాను. వాళ్ళేమో ఆహ్, గ్యాస్ వల్ల అట్లా అవుతుందేమో అని చెప్పి గ్యాస్ టాబ్లెట్స్ ఇచ్చారు. అయితే గైనకాలజిస్ట్ మేడం దగ్గరికి వెళ్లి నేను, "మేడం ఇట్లా అవుతుంది. ఇంజెక్షన్ వేసిన తర్వాత లంచ్ చేశాను. లంచ్ చేసి రెస్ట్ తీసుకుంటున్నాను. ఒక 2 అవర్స్‌కి నాకిలా అవుతుంది మేడం" అని చెప్పి నేను ఆమెకి చెప్పడం జరిగింది. ఆమేమో "సరే ఇమ్మీడియేట్‌గా మీరు ఈసీజీ అయితే తీపిచ్చండి" అని చెప్పి సజెస్ట్ చేశారు. ఈసీజీ తీపిచ్చమంటే మేము గూడా ఈసీజీ తీపిచ్చుకున్నాము. సో, ఈసీజీలో ప్రాబ్లమ్ అయితే ఏమీ లేదని చెప్పారు. ఈసీజీ నార్మల్ వచ్చిందనమాట. ఈసీజీలో నార్మల్ ఉంది కదా! సో, ఈ పాల్పిటేషన్స్ ఏదో గ్యాస్ వల్ల రావచ్చు అని చెప్పి వాళ్ళు గ్యాస్‌కి ఇంజెక్షన్ ఇచ్చారు. టాబ్లెట్ ఇచ్చారు. ఒక 1 అవర్ అక్కడే అబ్జర్వేషన్‌లో ఉంచారు.
అక్కడ మేము ఒక 1 అవర్ ఉన్నాము. ఆ తర్వాత అవి మెల్లగా కంట్రోల్ అవుతూ వచ్చాయి. ఆ తర్వాత నేను మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయాను. అప్పుడప్పుడు వస్తూ ఉన్నాయి. ఒక 1 అవర్ తర్వాత నేను మళ్ళీ అయితే ఇంటికి వెళ్ళిపోయాను. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ నాకు నైట్ టైము నైట్ 10:00కి మళ్ళీ స్టార్ట్ అయ్యాయి ఆ పాల్పిటేషన్స్ అనేవి. అంటే ఇప్పుడు హాస్పిటల్‌కి వెళ్తే వాళ్ళు టెన్షన్ వల్ల, గ్యాస్ వల్ల అంటున్నారు. సో, నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవుతూ ఉంది. అది డబ్లింగ్ కూడా అవుతుంది. సో, నాకు హ్యాపీగా ఉంటది కదా! నేను హ్యాపీగా ఉంటాను గానీ, సాడ్‌గా ఉంటేనే కదా ఇలాంటివన్నీ మనకి అటాక్ అయ్యేది. సో, నేను చాలా హ్యాపీగా ఉన్నాను. అయినా కూడా నేను కూల్‌గా ఉన్న నార్మల్‌గా ఉన్నా కూడా ఇది ఎందుకిలా సడెన్‌గా వచ్చింది అనేది ఒకటి డౌట్ అనేది నేను రైజ్ చేసిన మేడం దగ్గర. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవుతూ ఉంది అని చెప్పి నేనింక హ్యాపీగానే ఉన్నాను. నేనెందుకు దేనికోసమని నేను టెన్షన్ పడతాను. అది ఊరికే అలా సడెన్‌గా వచ్చింది. నాకెందుకొచ్చిందో కూడా అర్థం గావట్లేదు. నేను గ్యాస్ అయ్యే ఫుడ్స్ కూడా ఏమి తీసుకోలేదు మేడం. నేచురల్‌గా నేను ఆకుకూర అండ్ వెజిటబుల్ కర్రీస్ అవి గూడా నేను చాలా తక్కువ స్పైసీతోనే నేను తింటానండి కూరగాయలు ఏదైనా సరే. సో, మెడిసిన్స్ యూజ్ చేస్తున్నాను కదా! ఆ టైంలో ఇంకెంత నేను కేర్ తీసుకోవాలి. సో, అందుకని నేను ఫుడ్ కూడా ఏం రాంగ్ ఫుడ్ అయితే నేను తీసుకోలేదు మేడం. ఎందుకిలా సడెన్‌గా అయిందో నాకు అర్థం కావట్లేదని నేను చాలా టెన్షన్ పడిపోతున్నాను. పానిక్ అయ్యాను. అయితే ఏం కాదు కొంతమందికి ఇలా ప్రెగ్నెన్సీలో ఇదొక సింప్టమ్‌లా కూడా ఉంటుంది. నువ్వేమంత భయపడాల్సిన అవసరం లేదు అనగానే ఇంక నేను చాలా కూల్ అయిపోయాను. 100 మెంబర్స్‌లో ఒకరికి ఇలాగ ఒక సింప్టమ్ గూడా ఉండొచ్చండి. మీరేం టెన్షన్ తీసుకోకండి. ఇది సింప్టమ్ అయ్యుండొచ్చు అని చెప్పి అన్నారు. అంటే నాకు ఈసీజీలో ఏ ప్రాబ్లమ్ లేనప్పుడు ఇంకా ఇదొక సింప్టమ్ అవ్వచ్చు అని చెప్పి మేడం అన్నారనమాట. సో, నేను కూడా సింప్టమే ఏమో అని చెప్పి నేను లైట్ తీసుకున్నాను. ఆ తర్వాత అది నెక్స్ట్ డే కూడా అలా రిపీటెడ్‌గా వస్తూ ఉండేదనమాట. ఇంక మేడం నాకు ఈస్ట్రోజన్ మెడిసిన్స్ ఇంకా 2, 3 మెడిసిన్స్ ఇచ్చారు. అవి నేను వేసుకుంటూ ఉండేదాన్ని. సో, నెక్స్ట్ డే కూడా నాకు అలానే రిపీట్‌గా వచ్చింది పాల్పిటేషన్స్. మళ్ళీ నేను వెళ్ళాల్సొచ్చింది. ఈ పాల్పిటేషన్స్ వల్ల నేను రోజు హాస్పిటల్‌కి వెళ్ళాల్సొచ్చేదనమాట. అయితే నేను నెక్స్ట్ డే కూడా హాస్పిటల్‌కి వెళ్ళి, "మేడం మళ్ళీ ఇది ఇలా వస్తూ ఉంది" అని చెప్తే ఆవిడేం చేశారంటే 2డీ ఈకో సజెస్ట్ చేశారు. అంటే హార్ట్‌కి 2డీ ఈకో అని ఒక టెస్ట్ ఉంటది. ఆ టెస్ట్ అనేది నాకు సజెస్ట్ చేశారు. అంటే హార్ట్‌లో ఏదైనా ప్రాబ్లమ్ ఉందా? ఏంటి? అనేది తెలుసుకుందామని చెప్పి ఆ టెస్ట్ అనేది నాకు సజెస్ట్ చేశారు. సజెస్ట్ చేస్తే మేము ఆ రోజు చేపించుకున్నాం. 2డీ ఈకో చేపించుకున్నాము. 2డీ ఈకోలో కూడా మొత్తం నార్మల్ అనే వచ్చిందండి. సో, ప్రాబ్లమ్ అయితే ఏం లేదు. 2డీ ఈకోలో కూడా నార్మలే ఉందమ్మా అని చెప్పారు. సరే అని ఇంక నేను ఇది సింప్టమ్ ఏమో అని చెప్పి నేను కూడా లైట్ తీసుకున్నాను. అదే రోజు నైట్ మళ్ళీ వచ్చింది. సో, మళ్ళీ నేను హాస్పిటల్‌కి వెళ్ళాను. సో, ఇలా రిపీటెడ్‌గా వస్తూ ఉండడం వల్ల అబ్జర్వేషన్‌లో పెడదాం ఈ అమ్మాయిని అని చెప్పి నన్ను అడ్మిట్ చేసుకున్నారు. నేను ఆ రోజు నైట్ అడ్మిట్ అయ్యాను హాస్పిటల్‌లో. పాల్పిటేషన్స్ వస్తున్నప్పుడల్లా నేను వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయడం, వాళ్ళొచ్చి పల్స్ చెక్ చేయడం ఇదే జరిగేది. ఆ నైటు నేను అడ్మిట్ అయిన 2 అవర్స్ వరకు అదే జరిగింది. హాస్పిటల్‌లో ఏ రోజైతే అడ్మిట్ అయ్యానో, ఆ రోజు నైట్ నాకు డ్రాప్‌గా బ్లీడింగ్ అవుతూ వస్తుంది. సో, బ్లీడింగ్ కూడా నాకు చాలా డార్క్ కలర్‌లో, బ్రౌన్ కలర్‌లో ఉంది. నేను మేడం రౌండ్స్‌కొచ్చినప్పుడు చెప్పాను. మేడం ఇలాగ నాకు డార్క్ బ్రౌన్ కలర్‌లో నాకిలాగా బ్లీడింగ్ అవుతుంది అని చెప్పాననమాట. డ్రాప్‌గా అవుతూ ఉంది. ఎక్కువ అవుతుందా అని అడిగింది. లేదు మేడం నాకు డ్రాప్‌గా అవుతూ ఉంది. లైట్‌గానే అవుతుందని చెప్పాను. బ్లీడింగ్ అవ్వకుండా నాకు ఇంజెక్షన్ అయితే ఇచ్చారు. ఆ ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత కూడా అదేమి కంట్రోల్ అవ్వలేదు. డ్రాప్ అవుతూ ఉండేది. సో, ఆ ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత అంటే ఈ బ్లీడింగ్ అవ్వకుండా ఇంజెక్షన్ ఇచ్చారు. ఆ ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత కాసేపటికి నాకు బాగా చలి జ్వరమొచ్చింది. ఎంత అంటే అసలు వణికిపోయాను. గజ వణికిపోయాను. ఆ చలి తట్టుకోలేక అసల ఆ చుట్టుపక్కల ఆ పక్కన ఖాళీ బెడ్స్‌లో ఉన్న బెడ్ షీట్స్ కూడా తీసుకొచ్చి నా మీద కప్పారనమాట. అంత చలి తట్టుకోలేకపోయాను. ఈలోపు సిస్టర్ వచ్చి తినకి ఫీవరొచ్చినట్టుంది అని చెప్పి ఆ గైనకాలజిస్ట్‌కయితే చెప్పారనమాట. ఆమె ఇమ్మీడియేట్‌గా వచ్చి "ఏమైంది సడెన్‌గా ఎందుకంటే" "ఏమో మేడం తెలీదు. బ్లీడింగ్ ఆగడానికి ఇంజెక్షన్ వేశారు. ఇంకా ఆ తర్వాత నాకిలా అవుతుంది. నాకు బాగా చలి పెడుతుంది" అని చెప్పి నేను చెప్పాను. ఒక సెలైన్ పెట్టండి ఈ అమ్మాయికి. ఇంకా పారాసెటమాల్ ఒకటి వెయ్యండి అని చెప్పేసి వెళ్ళిపోయింది. అయితే నేను మళ్ళీ నాకు నాకు భయమేస్తుంది. ఇప్పుడు ఇంజెక్షన్స్ వేస్తున్నారు. ఈ సెలైన్ పెట్టమంటారేంటి అని చెప్పి నాకు ఇంకా భయమేస్తుంది. ఏం జరుగుతుందో అర్థం గాట్లా. ఆ! వద్దండి నాకు సెలైన్ పెట్టకండి. కావాలంటే నేను టాబ్లెట్ వేసుకుంటానని చెప్పి నేనన్నాను సిస్టర్‌తో. లేదు మేడం చెప్పినప్పుడు మీరు పెట్టించుకోవాలని చెప్పి అన్నారనమాట. అయితే నేను వాళ్ళకి కోఆపరేట్ చేయలేదు.
నాకు కొంచెం ఫియర్‌గా ఉంది. ఇంకా సెలైన్ పెడితే నా చెయ్యి ఇలా షేక్ అవుతూ ఉంటుంది. ఇంక పెయిన్ కూడా వస్తది కదా! సో, అంత ఇబ్బంది పడ్డం ఎందుకు? కొంచెం చలి కంట్రోల్ అయినాకైనా పెడితే వాళ్ళు బావుంటుంది గదా! సో, అసలు వాళ్ళలా ఆలోచించట్లేదు. ఇగ నేను టాబ్లెట్ వేసుకుంటాను. ఇది నేనిలా కంట్రోల్ చేసుకుంటానని జెప్పి, నేను ఆ టాబ్లెట్ వేసుకొని ఇగ అన్నీ కప్పుకొని సిస్టర్ గూడా ఒక దుప్పటయితే తీసుకొచ్చిచ్చింది. అదంతా కప్పుకొని, ఇగ మొత్తం ఆ చలిని నేనే కంట్రోల్ చేసుకున్నానండి. కంట్రోల్ అయిపోయినాక ఫుల్లు చెమటలయితే పట్టేసినాయి నాకు. నార్మల్ అయిపోయాను నేను. నాకు మార్నింగ్ లేచినాక మళ్ళీ సెలైన్ ఎక్కించి, దాంట్లో పానిక్ ఇంజెక్షన్స్ అయితే ఇచ్చారండి. సో, మేము ఆ రోజంతా గూడా ఉన్నాము. ఒక 2 డేస్ అయితే మేము అబ్జర్వేషన్‌లోనే ఉన్నాము. మాటి మాటికి వాళ్ళు పల్స్ చెక్ చేస్తున్నారు. హార్ట్ దగ్గర చెక్ చేస్తున్నారు. కానీ, ఆ పాల్పిటేషన్స్ అనేవి నాకు ఆగి, ఆగి వస్తూనే ఉన్నాయి. సో, అయితే మేము 2 డేస్ అయితే హాస్పిటల్‌లోనే అబ్జర్వేషన్‌లో ఉన్నాము. 2 డేస్ తర్వాత మేము ఎన్ని రోజులుంటాం ఇలా అని చెప్పి ఇంకా డిశ్చార్జ్ అయిపోయాం. 2 డేస్ తర్వాత ఇంక మేము డిశ్చార్జ్ అయిపోయామండి. అక్కడ ప్రాబ్లమ్ ఏంటో తెలీదు. దాని సివియారిటీ తెలీదు. అలా ఎన్ని రోజులని ఉంటాము. కొంచెం ఫినాన్షియల్‌గా కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి కదండీ! సో, మేము ఎ ఎక్కువ రోజులు అంటే బెడ్ చార్జే చాలా ఎక్కువుంటది హాస్పిటల్స్‌ల. సో, అది పైగా ప్రైవేట్ హాస్పిటలు. ఇంకా హాస్పిటల్స్‌లో బెడ్ చార్జెస్ ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే కదండీ! సో, అంత పెట్టుకోలేక ఇంకా మేము డిశ్చార్జ్ అయిపోయాము. డిశ్చార్జ్ అయ్యి నేను ఇంటికి వెళ్ళిపోయాక, నాకైతే ఇంక ఇంటికి వెళ్ళాక ఇంక బ్లీడింగ్ ఎక్కువైపోయింది. బ్లీడింగ్ ఎక్కువైపోతూ వచ్చిందనమాట. సో, ఇంక నేను మిస్‌క్యారేజ్ అయిపోయినట్టుందని చెప్పి నేననుకున్నా ఇంకప్పుడే. కంటిన్యూగా అయిపోతూ ఉంది. క్లాట్స్ కూడా పడుతున్నాయి. అయితే నేను మిస్‌క్యారేజ్ అయిపోయిందేమో అని చెప్పి నేననుకున్నాను. ఇప్పుడెలాగో మిస్‌క్యారేజ్ అయిపోయింది కదా! దాంతో పాటు ఈ పాల్పిటేషన్స్ కూడా తగ్గిపోతాయి. ఇంకా మిస్‌క్యారేజ్ అయిపోయింది కదా! ఇంకా పాల్పిటేషన్స్ ఇంక రావులే అనుకున్నాను. కానీ నాకు మిస్‌క్యారేజ్ అయిన తర్వాత కూడా ఆ పాల్పిటేషన్స్ అనేవి కంటిన్యూగా వచ్చేవండి. ఎవ్రీ 2 డేస్‌కి, ఎవ్రీ 3 డేస్‌కి, ఎవ్రీ 1 వీక్‌కి ఇలాగా వస్తూ ఉండేవి. అయితే నేను మిస్‌క్యారేజ్ అయిపోయిన తర్వాత కూడా హాస్పిటల్స్ చుట్టూ తిరగడమే సరిపోయింది నా పని. ఎన్ మీరు సిమ్టమ్ అన్నారు కదా మేడం! మిస్‌క్యారేజ్ అయిపోయిన తర్వాత కూడా ఈ పాల్పిటేషన్స్ ఒస్తున్నాయి. ఇదేంటో కొంచెం చెప్పండి మేడం అని చెప్పి చాలా రిక్వెస్ట్ చేశాను. అయితే ఆవిడ లేదమ్మా ఈసీజీ నార్మల్ ఉంది. 2 ఎకో నార్మల్ ఉంది. ఇంక ఏం ప్రాబ్లమ్ ఉండదమ్మా. ఇంకా నా ట్రీట్‌మెంట్ వల్ల అయితే ప్రాబ్లమ్ లేదు. ట్రీట్‌మెంట్ వల్ల ఈ మెడిసిన్స్ వల్ల అయితే నీకు ఇలా అవ్వదు. సో, అని చెప్పింది. చెప్తే సరే అని చెప్పి నేనింకా మళ్ళీ వెళ్ళిపోయాను. నాకైతే ఆన్సర్ దొరకలేదు. మళ్ళీ రిపీటెడ్‌గా వస్తూ ఉండడం వల్ల, మళ్ళీ వెళ్ళడం వల్ల ఆవిడకే విసుగొచ్చి, లోపలికి కూడా రానిచ్చేవాళ్ళు కాదనమాట. ఈళ్ళకి చెప్పినా కూడా ఊరికే వస్తున్నారు. అంటే ఆవిడకే విసుగొచ్చిందో ఏమో నాకు తెలీదు. నేను మేడంని కలవాలి అని చెప్పి ఓపీ తీసుకున్నా కూడా అస్సలు వాళ్ళైతే మమ్మల్ని లోపలికే వెళ్ళనిచ్చేవాళ్ళు కాదు. లేదు మేడంకి సంబంధం లేదిది. మీరు వేరే దగ్గర చూపించుకోండి అని చెప్పి రూడ్‌గా చెప్పేవాళ్ళనమాట. ఈ ఓపీ తీసుకొని మరి ఆమెని ఎలాగైనా కన్సల్ట్ అవ్వాలి. మళ్ళీ అడగాలని చెప్పి నేను వెళ్తే ఒక సిస్టర్ బయటకొచ్చి మా ఫైల్ చూసి, "మీరు ఆ పాల్పిటేషన్స్ కోసమే వచ్చుంటే గనక, మీరు వేరే డాక్టర్ ఉన్నారు. ఆయన్ని కలవండి. మేడంకైతే ఇంకా తెలీదు వాటి గురించి" అని చెప్పి రూడ్‌గా చెప్పింది. ఏంటి వీళ్ళింత ఇర్రెస్పాన్సిబిలిటీగా ఉన్నారని చెప్పి నాకు చాలా షాకింగ్‌గా అనిపిచ్చింది. డాక్టర్స్ ఇలా కూడా ఉంటారా అనిపించింది. నేను ఆమె దగ్గర ట్రీట్‌మెంట్ తీసుకున్నాను. ట్రీట్‌మెంట్ తీసుకున్నప్పుడే నాకిది వచ్చింది. ఆమెనే కదా ఆన్సర్ చేయాలి. ఎవరు చేస్తారు? ఏమన్నా టెస్ట్‌లుంటే చెప్తే మేము చేసుకుంటాం కదా! అని కూడా అడిగా నేను. అయితే దానికి అట్లాంటి టెస్ట్‌లేమి ఉండవు అని చెప్పారనమాట. సిమ్టమ్ అయితే మరి మిస్‌క్యారేజ్ అయిన తర్వాత పోవాలి కదా! అలానే వస్తుందెందుకు? 1 మంత్ అయినా ఎందుకొస్తుందని చెప్పి అడుగుదామని వెళ్తే వాళ్ళసలు లోపలికి కూడా నన్ను అలౌ చేయలేదు.